ఓం శాంతి. తేనె పలుకులు అనే పదం మనం చాలాసార్లు వినుంటాం. అది వినడానికే ఎంత బాగుంది కదా. అలాగే కొంతమంది మాట్లాడితే ఏమంటారు, వాళ్ళు మాట్లాడితే ముత్యాలు రాలినట్టుంటాయి అని అంటారు. వాళ్ళు అక్కడ చెప్తుంది భాష గురించి కొంచెం అయి ఉండొచ్చు. కొందరి భాష చాలా స్వచ్ఛంగా ఒత్తులు దీర్ఘాలు అన్నీ కరెక్ట్గా పలుకుతారు. సో అది ఒకటైనా సరే ముఖ్యంగా అది దాని యొక్క భావం గురించి, అందులో ఉన్న భావన గురించి వాళ్ళు మనకు ఎక్కువగా చెప్తూ ఉన్నారు. రామాయణంలో శ్రీరామచంద్రుడికి ఎన్నో గుణగణాలు వర్ణించడం జరిగింది. వాటిల్లో ముఖ్యంగా శ్రీరాముడి యొక్క మాటల విధానం ఎలా వర్ణించారు అంటే కొన్ని లక్షణాలు చెప్తారు. ఏంటి అంటే శ్రీరామచంద్రుడు ఎప్పుడూ కూడా ముందు తనే వెళ్ళి పలకరించేవారట. ఎదుటి వాళ్ళు మాట్లాడితే నేను మాట్లాడతాను, వాళ్ళు పలకరిస్తే నేను పలకరిస్తాననేటువంటి భావన వారిలో ఉండేది కాదట. ముందుగా వారే వెళ్ళి ఇతరులను పలకరించేవారు. రెండవది, వారు చాలా మృదుభాషి. మృదుభాషి అంటే మాటలు కూడా చాలా మృదువుగా, చాలా సరళంగా, చాలా స్వచ్ఛంగా వారు మాట్లాడేవారు. మూడవది మితభాషి, అంటే ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడేటువంటి వారు. నాలుగవది సత్యం, ఎప్పుడూ కూడా నిజమే మాట్లాడేటువంటి వారు. లేనిది ఉన్నట్టుగా, ఎప్పుడూ నిజం మాట్లాడడం అంటే ఏంటి, లేనిది ఉన్నట్లుగా ఉన్నది లేనట్లుగా కల్పించి చెప్పడం కాదు. జరిగింది చిన్న రాయంత విషయమైతే దాన్ని కొండంతగా చేసి మాట్లాడడం కాదు. ఉన్న విషయాన్ని ఉన్నదిగా వర్ణించడం, అది కూడా ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పడం. అసందర్భ ప్రేలాపన అని అంటారు. అంటే వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ అసందర్భంగా, అంటే ఎక్కడ మాట్లాడకూడదో అక్కడ మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడకూడదో అది మాట్లాడుతున్నారు. ఇలాగా మన ఇతిహాస కాలం నుండి కూడా మాటలకి చాలా ప్రాధాన్యత అనేటువంటిది ఇచ్చారు. మరి ఈనాటి మానవుడు ఇలాంటి దుర్గతి పాలవ్వడానికి ఒక రకంగా మనం మాట్లాడే విధానం కూడా కారణమే. చూడండి, ఒక చిన్న ఉదాహరణ దీనికి తీసుకుందాం. రోడ్డుపై 2 వాహనాలు వెళ్తూ ఉన్నాయి. ఒక వ్యక్తి ఇంకొక వాహనాన్ని గుద్దేశాడు, యాక్సిడెంట్ చేశాడు. వెంటనే దిగి సారీ అండి, చాలా నేను మీకు అయిన డ్యామేజెస్ నేను పే చేస్తాను అని ఎంతో అపాలజెటిక్గా మాట్లాడుతున్నారు. అదే ఎవరైతే యాక్సిడెంట్ గురయ్యారు కదా, వాళ్ళు గట్టిగా అరుస్తూ లేనిపోని మాటలు మాట్లాడుతూ దుర్భాషలు ఆడుతూ ఉన్నారనుకోండి, చూసేవాళ్ళంతా ఎవరిని సపోర్ట్ చేస్తారు? భలే ఇతనే గుద్దాడు, చెప్పాలంటే ఇతనిదే మిస్టేక్, కానీ ఏమంటారు, ఎందుకండి మీరు అలా అరుస్తూ ఉన్నారు, అతను రిపేర్ చేయిస్తానంటున్నాడు కదా, అతను డబ్బులు ఇస్తానంటున్నాడు కదా, మీరు కొంచెం శాంతంగా ఉండండి అంటారు. కాబట్టి మనం కరెక్ట్ అయినా సరే మనం మాట్లాడే విధానం చాలా చాలా ముఖ్యం. మనకి జీవితంలో నన్ను అందరూ అపార్థం చేసుకుంటారండి, నన్ను ఎవరూ అర్థం చేసుకోరు అనే మెంటాలిటీ, అనే కంప్లైంట్ కానీ ఎవరికన్నా ఉంటే వారు తప్పకుండా తమ మాట్లాడే విధానంపై గమనిక పెట్టుకోవాలి. అందరినీ అర్థం చేసుకున్నప్పుడు మిమ్మల్ని ఒక్కళ్ళే ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అని ఒకసారి ఆలోచించాలి. నేను మాట్లాడే విధానం ఎలా ఉంది, నేను చెప్పే విధానం ఎలా ఉంది. చెప్పే విధానాలు 2 ఉంటాయి. ఒకటి పక్క వాళ్ళకి అర్థం కావాలి అన్న ఉద్దేశంతో చెప్పడం ఒకటైతే, నేను చెప్పాల్సింది నేను చెప్పేయాలంతే, మీరు ఏం చేసుకుంటే అది చేసుకోండి అనే ధోరణితో మాట్లాడడం రెండో రకం. అంటే పక్క వాళ్ళకి అర్థమవుతుందా లేదా, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా లేదా, అసలు వాళ్ళు దీనికి సంబంధించిన వాళ్ళ కాదా అని కూడా చూడరు, అలా చెప్పేస్తూ ఉంటారు. పాపం పక్క వాళ్ళు తెల్లమొహం వేసుకుని ఒక్కోసారి ఈయన పెద్ద పొజిషన్లో ఉంటే ఏమీ అనలేరు, సైలెంట్గా అంటారు. తర్వాత వీళ్ళు చెప్పింది వాళ్ళకి ఏమీ అర్థం కాదు. కాబట్టి మనం చెప్పేటువంటిది పక్క వాళ్ళకి అర్థం అవుతుందా లేదా అని గమనించుకొని చెప్పాలి. ఇది ప్రొఫెషనల్ లైఫ్లో, అంటే వృత్తి వ్యాపారాలలో చాలా ముఖ్యమైనటువంటి విషయం.
ఒక బాస్ పొజిషన్లో ఉండేటువంటి వ్యక్తి తన కింద వాళ్ళతో వీళ్ళు నా కింద పనిచేస్తున్నారు కదా అని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే వాళ్ళు వింటారా? వినరు. పోనీ విన్నా మీరు చెప్పినట్టు చేస్తారా? చెయ్యరు. ఒకవేళ భయపడి ఒకసారి రెండుసార్లు చేస్తే మూడోసారికి మిమ్మల్ని తప్పించుకొని తిరుగుతారు. మనం బాస్ అయ్యి ఉండొచ్చు, వాళ్ళకి మనం నెల నెలా జీతాలు ఇస్తూ ఉండొచ్చు, కానీ దాని అర్థం మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు అని కాదు. ఫైనల్గా నష్టపోయేది ఎవరు? మనమే నష్టపోతాం. కాబట్టి మాటలకి 3 గుణాలు ఉండాలి. ఒకటి, నెమ్మదిగా మాట్లాడాలి. గట్టిగా అరిచి చెప్పినంత మాత్రాన మన మాట ఎవరికి వినపడదు. వినపడడం అంటే శబ్దదోషం కాదు, ఇక్కడికెక్కదు, మన అరుపే కనిపిస్తుంది. కొంతమంది అంటారు, అరిచి నా గొంతు పోతుంది కానీ నీకు మాత్రం తలకేం ఎక్కట్లేదు కదా అని. దానికి కారణం మీరు అరవడమే. మెల్లగా కూర్చుని వాళ్ళకు అర్థమయ్యే విధానంగా, ఎస్పెషలీ ఈ ప్రాబ్లము తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యలో వస్తుంది. పేరెంట్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్లో ఈ అత్యాధునికతలో కూడా అత్యాధునికమైనటువంటి ఈ 2023లో తల్లిదండ్రులే పిల్లలకి తగ్గట్టుగా వాళ్ళకి చెప్పాలి తప్ప, మేము అమ్మా నాన్న మేము చెప్పినట్టు మీరు చెయ్యాలి అంటే ఆ జనరేషన్ అయిపోయింది, ఆ తరం అయిపోయింది. ఇప్పటి తరంలో చిన్నవాళ్ళు కూడా రెస్పెక్ట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 6 ఏళ్ళు 7 ఏళ్ళ పిల్లలతో కూడా మనం మంచిగా మాట్లాడితేనే వాళ్ళు మనం చెప్పింది చేస్తున్నారు, లేదంటే నేను చెయ్యా అంటున్నారు. కాబట్టి మనం మాట్లాడేటువంటి మాట గట్టిగా అరిచి చెప్పడం వల్ల అది అందరూ వింటారు అనుకోవడం అపోహ. రెండవ గుణం, తక్కువగా మాట్లాడాలి, సారవంతంగా మాట్లాడాలి. ఒక మాట చెప్పే చోట 10 మాటలు ఎప్పుడూ కూడా మాట్లాడకూడదు. బ్రహ్మకుమారీస్ యొక్క ప్రీవియస్ అడ్మినిస్ట్రేటివ్ హెడ్ దాది గుల్జార్ గారు తన సమయాన్ని చాలా సైలెన్స్లో గడిపేటువంటి వారు. అలాగని దాది ఏ పనులు చేసేవారు కాదా అంటే అది కూడా కాదు. ఇంత పెద్ద సంస్థకి ఆమె అడ్మినిస్ట్రేటివ్ హెడ్ అంటే ఎన్ని పనులు ఉంటాయి దాది దగ్గర. కానీ దాది గురించి అందరూ చెప్పేది ఏంటంటే, మేము దాది దగ్గరికి ఏమన్నా ప్రాబ్లం కానీ వెళ్తే మేము ఆల్మోస్ట్ ఒక పావు గంట 20 నిమిషాలు చెప్తాం. దాదీజీ చాలా ఓపికగా వింటారు. మొత్తం విని 1-2 సెంటెన్సెస్లో దానికి సొల్యూషన్ తేల్చేస్తారు అనేసి. ఎగ్జాక్ట్గా ఏ సొల్యూషన్ కావాలో 1-2 వాక్యాల్లో చెప్పేస్తారని. ఇది కేవలం బ్రహ్మకుమారి సంస్థ వారి ఎక్స్పీరియన్స్ కాదు. దాదీజీని కలవడానికి బ్రహ్మకుమారి సంస్థ నుంచి బయట వాళ్ళు కూడా బోల్డ్ మంది వచ్చేవారు. స్పోర్ట్స్ పీపుల్, ఫిల్మ్ యాక్టర్సు, పొలిటీషియన్స్, డాక్టర్స్ ఎంతోమంది దాదీజీని రోజు కలిసేవారు. వాళ్ళందరూ వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ దాదీజీ ఓపికగా విని అందరికీ 1-2 మహావాక్యాల్లో సమాధానం ఇచ్చేవారు. అప్పుడు దాదీజీని అడిగారు, దాదీజీ మీరు ఇక్కడ బ్రహ్మకుమారి సంస్థలో ఉన్నారు కదా, మీకు బయట వాళ్ళ ప్రాబ్లమ్స్, సంసారంలో జరిగే ప్రాబ్లమ్స్, వాటికి సొల్యూషన్స్ మీరు ఎలా ఇవ్వగలుగుతున్నారు? అది అన్ని తక్కువ మాటల్లో ఎలా ఇవ్వగలుగుతున్నారు సొల్యూషన్ అని అడిగారు. అప్పుడు దాదీజీ ఎంత చక్కని విషయం చెప్పారంటే, మనలో అందరిలో కూడా ఆ యొక్క కెపాసిటీ ఉంది, కానీ మన మనస్సుని మనం ఎప్పుడు ఎంత బిజీగా పెడతాము అంటే దాని భాషను మనం వినము. మన ప్రతి ప్రాబ్లంకి మన దగ్గరే సొల్యూషన్ ఉంటుంది, కానీ మనం ఆ ప్రాబ్లంని డిస్క్రైబ్ చేయడంలో, వర్ణించడంలో, ఇతరులను నిందించడంలో, కారణాలు వెతకడంలో ఎంత బిజీగా ఉంటాము అంటే మన అంతర్వాణి, మన మనసు చెప్పే సమాధానం వినడానికి కూడా మనకి తీరిక ఉండదు. అందుకే దాదీజీ చాలా ఓపికగా శాంత చిత్తంగా వినేవారు. ఒక్కసారి పరమాత్మ యొక్క స్మృతి చేసుకుని వెంటనే తను ఏం చెప్పాలో కరెక్ట్గా చెప్పేవారు. అందుకే చూడండి, పెద్ద పెద్ద సైంటిస్టులు ఏమైనా పెద్ద గొప్ప గొప్ప విషయాలు కనిపెట్టాలి అంటే ఎక్కడుంటాయి ల్యాబొరేటరీస్ అన్నీ? ఊరికి చాలా దూరంగా ప్రశాంతకరమైన వాతావరణంలో, చుట్టూ పెద్ద పెద్ద చెట్లు, ప్రకృతి మధ్యలో ఉంటాయి ఈ ల్యాబొరేటరీస్ అన్నీ. ఎందుకు? సైలెన్స్. మైండ్ ఎంత సైలెంట్గా ఉంటే మనం మాట్లాడే మాటలలో
అంత వాల్యూ ఉంటుంది. మనసు గడబిడగా ఉన్నప్పుడు మాటలు కూడా గడబడగానే ఉంటాయి. మనసు తికమక పడుతున్నప్పుడు మాటలు కూడా తికమకగానే వస్తాయి. కాబట్టి తక్కువగా మాట్లాడాలి అంటే దానికి ఆధారం ఏంటి? మనం ఎంత శాంతి చిత్తంగా ఉంటే అంత మనం తక్కువ మాటలతో పని అయిపోతాయి. చాలామందికి ఎక్కువ మాట్లాడడమే సమస్య. ఎక్కువ మాట్లాడిన కొద్దీ ఉన్న ఎనర్జీ అంతా కూడా పోతుంది. మనకి తలనొప్పి వస్తుంది, పక్క వాళ్ళకు కూడా తలనొప్పి వస్తుంది. సో నెమ్మదిగా మాట్లాడాలి, తక్కువగా మాట్లాడాలి. మూడవది మధురంగా మాట్లాడాలి. మనం చెప్పే విషయం ఎప్పుడూ మనం పక్క వాళ్ళని పొగుడుతున్నట్టే మాట్లాడలేం. ఒక్కొక్కసారి వాళ్ళని క్రమశిక్షణలోకి తీసుకురావడానికి, వారి యొక్క జీవితం ఇంకా పైకి వెళ్ళాలి అని మనం వారి మంచి కోసం ఎన్నో విషయాలు చెప్తాం. కానీ వాటిని కూడా మృదువుగా చెప్పినప్పుడే వాళ్ళు వింటారు. దీనికి కూడా ఒక ఉదాహరణ మనం తీసుకుందాము. ఈ సంస్థ యొక్క మొట్టమొదటి హెడ్ జగదాంబ సరస్వతి మమ్మ. అప్పట్లో ఈ సంస్థలో 400 సభ్యులు ఉండేవారు. అందరూ కలిసి మౌంట్ ఆబూ రాజస్థాన్లో ఉండేవారు. 400 మంది ఒక దగ్గర ఉంటే వాళ్ళ మధ్య ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చుంటాయో ఊహించండి. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ తీర్చేటువంటి బాధ్యత జగదాంబ సరస్వతి, ప్రేమగా మేము మమ్మ అని అంటాం, మమ్మ మీద ఉండేది. సో మమ్మ దగ్గరికి ఎవరో ఒకరు ఎప్పుడూ కంప్లైంట్తో వస్తూనే ఉండేవారట. మమ్మ ఈ అక్క ఇలా చేసింది, లేదంటే ఈ అన్నయ్య ఇలా చేశాడు. వాళ్ళు వీళ్ళ మీద కంప్లైంట్లు వచ్చేవి. అప్పుడు మమ్మ యొక్క జీవిత చరిత్రలో రాయడం జరిగింది. మమ్మ దగ్గరికి ఎప్పుడైనా ఇద్దరు వ్యక్తులు ఒకరి మీద ఒకరు కంప్లైంట్తో వస్తే మమ్మ ఇద్దరి మాటలు పూర్తిగా వినేవారట. వినేసి ఒకరిని బయటికి పంపించేసి ఒకరిని కూర్చోబెట్టేవారు. కూర్చోబెట్టి ఏ వ్యక్తి మీద అయితే వీళ్ళు కంప్లైంట్లతో వచ్చారు కదా వాళ్ళ యొక్క విశేషతల్ని తెలియచేసేవారట. భలే నీకు ఇదే కనిపిస్తుంది, కానీ ఆ పలానా సిస్టర్, పలానా బ్రదర్ ఇంత సేవా కార్యక్రమం చేస్తున్నారు, వాళ్ళలో ఇన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి, వాళ్ళలో ఇంత మంచి వ్యక్తిత్వం ఉంది, వాళ్ళు ఇంతమందికి సహాయపడుతున్నారని వాళ్ళ యొక్క మంచితనం వీళ్ళ ముందు వర్ణించేవారు. తర్వాత వీళ్ళని బయటికి పంపించి వాళ్ళని లోపలికి తీసుకొచ్చి సేమ్ అదే పని. సో దానివల్ల ఏమైంది? వాళ్ళిద్దరికీ ఒకరి పట్ల ఉన్న ఒకరికి వైర భావన తొలగి ఒకరి అంటే ఒకరికి గౌరవం ఏర్పడింది. ఎందుకంటే అందరి గురించి అన్ని విషయాలు అందరికీ తెలియవు, కానీ హెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందరి విషయాలు తెలుస్తాయి. అప్పుడు మా అమ్మ వారిద్దరి యొక్క సమస్యని పరిష్కరించేవారు. అంతే తప్ప పక్షపాతం చూపెట్టి ఎవరైతే ఎక్కువ ఇష్టమైతే వాళ్ళ మాటనే నమ్మి, ఎవరైతే కొంచెం తక్కువ ఇష్టమైతే వాళ్ళని దెబ్బలాడి ఇలా పక్షపాత వైఖరి ఎప్పుడూ ఉండేది కాదు. మా అమ్మది చాలా చిన్న వయసు, 25 సంవత్సరాలు అలా ఉండేవి. కానీ 60-70 ఏళ్ళ ఉన్న వృద్ధులు కూడా తమ ప్రాబ్లమ్స్తో మా అమ్మ దగ్గరికి వచ్చేవారు. ఎలా వచ్చింది ఆ పవర్ అంటే మెడిటేషన్ వల్ల, రాజయోగ సాధన వల్ల. కాబట్టి మనం మాట్లాడేటువంటి మాటలు ఎంత మధురంగా ఉంటే అంతగా పక్కవారికి అది ఎక్కుతుంది. అలాగే మన మాటలు స్ఫూర్తిదాయకంగా కూడా ఉండాలి. ఎస్పెషల్లీ పిల్లల్ని మంచి చెడు చెప్పాలి. కొంతమంది పేరెంట్స్ సరదాగా వీడెందుకు పనికిరాడండి, మా అమ్మాయి మహా మొద్దండి, ఇలాంటి దీవెనలు ఎప్పుడూ పిల్లలకి ఇవ్వద్దు. ఎందుకంటే పిల్లల మనసు చాలా లేతగా ఉంటుంది. మా అమ్మ నన్ను మొద్దు అనింది, ఏమో నిజంగానే నాకు తెలివి లేదేమో అనుకుంటారు. అనుకుని నిజంగా మొద్దు కాకపోయినా తల్లి అన్న మాట, తండ్రి అన్న మాట గుర్తుంటుంది. దీని గురించే ఎడిసన్ గారికి చాలా గొప్ప స్టోరీ ఉంది. ఎడిసన్ తెలుసు కదా, బల్బు కనిపెట్టారు ఆయన. మనం చూస్తున్న ఈ ప్రకాశం అంతా కూడా ఆ బల్బు తాలూకు ఫిలమెంట్ని కనిపెట్టింది థామస్ ఎడిసన్. ఆయన తన ఇందులో ఆటోబయోగ్రఫీలో రాసుకున్నది ఏంటంటే, ఆయన చిన్నప్పుడు యాక్చువల్గా స్కూల్ నుంచి పంపించేస్తారు, ఒక లెటర్ ఇచ్చి పంపించేస్తారు. ఆ లెటర్ ఆ అబ్బాయి తీసుకొచ్చి తన తల్లికి చూపెడతాడు. తల్లి ఆ లెటర్ చదివిన తర్వాత, బాబు నువ్వు ఇంక రేపటి నుంచి స్కూల్కి వెళ్ళక్కర్లేదు అంటుంది. అదేమ్మా అంటే, నువ్వు చాలా తెలివైన వాడివంట, నీ అంత తెలివైన పిల్లవాడికి మేము చదువు చెప్పలేమని చెప్పారు టీచర్స్, కాబట్టి ఇంత తెలివైన అబ్బాయి కాబట్టి మీ అబ్బాయికి మీరు ఇంట్లోనే చదువు చెప్పండి, మా వల్ల కాదు అని రాశారు అని చెప్పిందంట తల్లి. ఆ వాక్యాన్ని ఆయన తన జీవితాంతం నమ్మి మొత్తం ప్రపంచానికి ఆయన వెలుగునిచ్చారు.
కానీ ఆయన తల్లిగారు స్వర్గస్థురాలు అయిన తర్వాత ఆయన యాక్చువల్గా ఉత్తరం చూశారు. ఆ ఉత్తరంలో వాళ్ళు ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ రాశారు. మీ అబ్బాయి అంత మొద్దును మేము అసలు ఎక్కడా చూడలేము, ఇంత ముద్దైన అబ్బాయికి మేము చదువు చెప్పలేమని రాశారు. కానీ తల్లి ఏమనింది? ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. పిల్లల్ని క్రమశిక్షణ పరచడం వేరు, కానీ వాళ్ళ మీద ఏదో లైట్గా ఎప్పుడూ కూడా అనద్దు. అందుకే పెద్దలు దీవెనలు ఇవ్వాలి. ప్రాచీన భారతదేశంలో పిల్లలు ఇంటి నుంచి బయటికి వెళ్తున్నారు అంటే కంపల్సరీగా తల్లి తండ్రి పాదాలకు దండం పెట్టి వెళ్ళేవారు, శుభం అనేవారు. వెళ్ళేటప్పుడు మనం ఎవరికన్నా శుభం అని అన్నాము అంటే నిజంగానే వాళ్ళ పని అక్కడ శుభకార్యంగా జరిగిపోతుంది అని. కాబట్టి పిల్లల విషయంలో ఎస్పెషలీ ఎప్పుడూ కూడా సరదాకి కూడా వాళ్ళ మీద నెగిటివ్ కానీ, అంటే మనం అది ఉద్దేశపూర్వకంగా చెయ్యం, ఏ తల్లి తండ్రి ఉద్దేశపూర్వకంగా చేయరు. క్యాజువల్గా పక్కింటి పిల్లలతో పోలుస్తూనో మీ అబ్బాయికి ఎంత మంచి మార్కులు వచ్చాయి, మావాడికి అసలు రానే రావు, పదే పదే అదే మాటనే కొద్దీ అది వాళ్ళు నిజంగానే నేచర్ కింద అయిపోతుంది. వాళ్ళకి నిజంగానే మార్కులు సరిగ్గా రావట్లేదనుకోండి, ఎందుకు సరిగ్గా రావట్లేదో ఆలోచించి దాని కొరకు మనం పరిష్కారం వెతికి వాళ్ళకి ట్యూషన్ పెట్టడమో, లేదంటే మీరు ఎక్స్ట్రా అటెన్షన్ పెట్టడమో, ఏమన్నా కష్టం ఉందో అది తెలుసుకుని దానికి వాళ్ళకి మార్కులు పెంచడం వల్ల ఉపయోగం ఉంది. కానీ పిల్లల్ని క్రిటిసైజ్ చేయడం మాత్రం దానివల్ల ఉపయోగం అనేటువంటిది ఉండదు. కాబట్టి మాట్లాడేటువంటి మాటలలో ఇతరులను తిరస్కరించడం, చులకన చేసి మాట్లాడడం, ఇవి అన్నీ కూడా తెలియనటువంటి సూక్ష్మ పాపాల కింద వస్తాయి. సూక్ష్మ పాపాలు అంటే పాపం అంటే ఏదో పెద్ద ఒకరిని హత్య చేసేసో లంచం తీసేసుకుంటేనే పాపం అని కాదు, ఎదుట వ్యక్తికి దుఃఖం ఇవ్వడమే పాపం. సో అది మాటల రూపంగా మనం దుఃఖం ఇచ్చినా కూడా అది పాపం కిందే అది వస్తుంది. చూడండి, భారతదేశం స్వాతంత్రం వచ్చిన టైంలో ఇంటర్నెట్ ఉందా? ఏముంది? రేడియో కూడా మొత్తం ఊరంతట్లో ఎవరో ఒకళ్ళ దగ్గర రేడియో ఉండేది. నిరక్షరాస్యత ఎంతో ఎక్కువగా ఉండేది. మహిళలైతే చాలా కొద్దిమంది గడప దాటి బయటకు వచ్చేటువంటి వారు. కానీ మొత్తం భారతదేశమంతా ఐక్యమైంది. వయోవృద్ధుల నుంచి చిన్న పిల్లల వరకు కూడా భారత మాతకి విముక్తి కలిగించాలి, స్వాతంత్రం తెప్పించాలి అని ప్రతి ఒక్కళ్ళు పాల్గొన్నారు. అప్పటి ఫొటోస్ మనం కానీ చూసినట్లయితే చిన్న పెద్ద అని తేడా లేకుండా వాళ్ళందరూ కూడా ఎన్నో అమానుష చర్యల్ని ఓర్చుకున్నారు. మరి ఇంత టెక్నాలజీ, ఇంత ఇది లేని సమయంలో వాళ్ళలో అంత స్ఫూర్తి ఎలా నిండింది? ఎలాగ వాళ్ళలో అంత విప్లవం అనేటువంటిది బయటపడింది? అవి మహనీయులు ఇచ్చినటువంటి ప్రసంగాల ఆధారంగా, కవితల ఆధారంగా, పాటల ఆధారంగా. మనం ఇప్పటికీ పాడుకునే ఎన్నో జాతీయ గీతాలు స్వాతంత్రోద్యమంలో పుట్టినటువంటి గీతాలే. ఆ గేయాలకి, ఆ కవితలకి, ఆ పద్యాలకి, ఆ ప్రసంగాలకే వాళ్ళు ఎంతో స్ఫూర్తిని పొంది ఆ స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. మొత్తం ప్రపంచానికే భారతదేశం యొక్క స్వాతంత్రోద్యమం ఒక ఉదాహరణ. సత్యత, అహింస, సత్యాగ్రహం అనేటువంటి దైవీ విలువలతో సాధించుకున్నటువంటి స్వాతంత్రం భారత స్వాతంత్రం. తుపాకీలతోనో బాంబులతోనో భయపెట్టో వచ్చినటువంటి స్వాతంత్రం కాదు. కాబట్టే మానవ విలువల ఆధారంగా వచ్చిన స్వాతంత్రం. కాబట్టే ఇప్పటికీ కూడా భారతదేశం యొక్క ఇండిపెండెన్స్ డే ప్రపంచంలో చాలా దేశాల్లో సెలబ్రేట్ చేస్తారు. కిందటి సంవత్సరం మన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ప్రపంచంలో ఎన్నో దేశాల్లో మన భారత స్వాతంత్ర సమరాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. భారత స్వాతంత్ర వీరుల యొక్క విగ్రహాలు ఎన్నో దేశాల్లో ఉన్నాయి. మహాత్మా గాంధీ గారైతేనేమి, వివేకానంద గారైతేనేమి, రవీంద్రనాథ్ ఠాగూర్ గారైతేనేమి, ఎందుకున్నాయి వాళ్ళందరివి? అండ్ మన స్వాతంత్ర సమరయోధులకి ఇతర దేశాల వాళ్ళు కూడా పురస్కరించిన వాళ్ళు ఉన్నారు. లాల్ బహదూర్ శాస్త్రి గారికి ఎందుకు అంటే వాళ్ళ యొక్క ప్రసంగాల ద్వారా, వాళ్ళ యొక్క కర్మల ద్వారా ఇంత పెద్ద దేశానికి కూడా వాళ్ళు స్వాతంత్రం ఇప్పించగలిగారు. సో మన జీవితాన్ని బాగు చేసుకోవాలి, మన రిలేషన్స్ బాగుండాలి అంటే మన మాటలపై మనం ఏకాగ్రత పెట్టడం, మాటలపై గమనిక పెట్టుకోవడం చాలా చాలా ముఖ్యం. అచ్చా, ఓం శాంతి.